దేశానికి సేవ చేయాలనే ఆ సంకల్పం కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయి పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ మెచ్చే భాష చైనాకి అంకితమై చైనాతో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే వాళ్ళు గర్వంగా చెప్పుకునే పార్టీ ఆ రోజు దాసోహం చేయనుకుంటే ఆనాటి యొక్క ఆ ప్రవృత్తులు ఆ యొక్క స్కాములు బై ద స్కామ్ ఆఫ్ ద స్కామ్ ఫర్ ద స్కామ్ స్కాముల పుట్టమయమైనటువంటి యూపీఏ ప్రభుత్వం ఆ యొక్క పరిపాలన చూడలేక ఉండలేక ఆనాడు ఆ దౌర్భాగ్యపు మాటలు వినలేక ఇది దేశహితంగా ఉన్న పార్టీ కాదని నమ్మి ఈ దేశానికి రక్షకుడు సంరక్షకుడు ఎవరయ్యా అంటే ఆయన నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారని బలంగా నమ్మి వారి ఆహ్వానంతో వారు గుజరాత్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీ ఇచ్చారు గుజరాత్ దేశ కాంగ్రెస్. కానీ ఈ దేశం భరతమాత ముద్దు బిడ్డలుగా ఈ దేశాన్ని ఎటో తీసుకుపోతున్నారు, ఇది వీళ్ళ చేతుల్లో ఆగమైపోతుందనే ఉద్దేశంతో చిన్న కార్యకర్తగా నేను వారి ఆహ్వానం మేరకు అమిత్ షా గారు అప్పుడు అధ్యక్షుల సమక్షంలో 2019 మార్చి 31న ఆదివారం రోజు జాయిన్ అయ్యాను. ఇది భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నేను నా యొక్క ప్రవేశం. ఇప్పుడు 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. కొన్ని దేశాల్లో ఎకానమీ కుప్పకూలిపోయి ఈవెన్ అమెరికా కూడా లేమన్ బ్రదర్స్ యొక్క బ్యాంక్స్ కుప్పకూలిపోయింది. ఒక భారతదేశం 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో వీరందరికీ అవగాహన ఉంది, సోషల్ మీడియా ఉంది, అంతా చూస్తున్నారు. ఒక్క బ్యాంక్ అన్నా మూసివేయకుండా 140 కోట్ల మంది భారతీయులకి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇచ్చి అనేక స్కీమ్స్ 11 ఏళ్లలో ఒక సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ పేరుతో చేయకుండా ఒక్క చోట కూడా ఎవరికి నేను తిననేను మై నైకాంగా మై కానే నైదూంగా అని ఆ స్పిరిట్ తో పనిచేసే ఒక దృఢమైన అచంచల విశ్వాసమైనటువంటి కార్యకర్తని లీడ్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇలా భారత ప్రధానమంత్రిగా 3వసారి ప్రపంచం మెచ్చిన, పేదలు మెచ్చిన, అందరికీ నచ్చిన, అందరికీ కూడా ఒక యోగిగా ఒక సేవకుడిగా ఇలా దేవుడు పంపించినటువంటి దేవదూతగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి వారు ఇటు పరిపాలన ఇవ్వటువంటి జటిలమైన సమస్యలు 370 ఆర్టికల్ తీసేసి ఏ రాహుల్ గాంధీ అయితే ఇయ్యాలో మోకాళ్ళు దిగినటువంటి మాటలు మాట్లాడుతున్నాడో, అర్థమైన మాటలు వ్యర్థ ప్రసంగాలు చేస్తూ భారతదేశ గౌరవాన్ని మంటగలుగుతున్నాడో, విదేశాల్లో పోయి భారత రాజ్యాంగ వ్యవస్థ మీద పిచ్చి పిచ్చి ప్రలాపనం చేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కర్ణాటక కింద ఇళ్ళు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టుకుని దొరుకుతున్నారే, అందులో ఎంత డబ్బులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందో రేవంత్ రెడ్డి చెప్పడు, ఇక్కడున్న మంత్రులు చెప్పరు, ఎవరు చెప్పరు. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అందరి వరకు ఈ భారత ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నా రోజు మరి ఎన్ని కూడా చెప్పుకోకపోతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1,90,00,000 మందికి లబ్ధి దొరుకుతుంది. తెలంగాణ చూడలేని కబోదులు, చెవులుండి వినలేని వారు వీరందరూ కేవలం ఈర్ష్య అసూయతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఘోరంగా వైఫల్యం చెంది ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీ పేరుతో అధికారంలోకి వచ్చి మరి అందరినీ మోసం చేసి రైతులకు సగం మందికి కూడా మరి రైతు రుణమాఫీ చేయకుండా అనేక మందిని ఇబ్బందులు చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా 4,000 రూపాయలు మరి నిరుద్యోగ యువకులకు గుర్తు ఇవ్వకుండా మరి ఒక తులం బంగారం ఇచ్చిన ఆశ కూర్చి మహిళలకు తులం బంగారం ఇవ్వకుండా పెన్షన్లు ఇవ్వకుండా అన్ని రకాలుగా మసిపూసి మారేడుకాయ మాటలు చెప్పి టక్కు టమారా గజకరణ గోకర్ణ విద్యులతో మాయ చేస్తున్నటువంటి ఈ మాయాజలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. బుగ్గపాడులో పాత్రికేయ మిత్రుడు రాశారు, అక్కడ 3 సార్లు ఇనాగరేషన్ అవుతుంది. ఆ ఫండ్స్ ఎటుపోతే తెలియదు, మొక్కలు నాటిని ఎండిపోయినాయి. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ పార్క్ యొక్క పత్తి అతి లేదు, గతి లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నది 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో. ఏ కార్యక్రమాలు, ఏ ఘనకార్యాలు సాధించారు? కేవలం డైలాగులు, మీ సొంత ప్రయోజనాలు, మీ కాంట్రాక్ట్ ప్రయోజనాలు తప్ప ప్రజలకు చేసింది శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ముసుగులో కొంతమంది కార్యకర్తలు తల్లారికి చెందిన వారు ఎవరు కల్లూరులో
బాధ్యత కలిగినటువంటి పోలీసు అధికారుల పైన ఇటీవల ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ చేశారో ఇది అధికార మత్తులో ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం కబడతారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇలాంటి వేషాలు వేయద్దు, ఇది మంచిది కాదు, ఇది అధికారం శాస్త్రం కాదని కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా అనేక పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక విధానంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాయ చేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అటు కర్ణాటక ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను. అక్కడైతే ముఖ్యమంత్రి చెయ్యని కుంభకోణం లేదు. మూడో స్కామ్ మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మొన్ననే ఈడీసీ చేసింది 100 కోట్ల ఆస్తులు, మరి 187 కోట్లు గిరిజనులకు చెందాల్సినటువంటి కార్పొరేషన్ నిధులు మరి తెలంగాణ ఎలక్షన్ పంపించినటువంటి పరిస్థితి. ఆ రకంగా 100,000 కోట్లలో అక్కడ స్కామ్లు జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అనేక రకాలుగా మరి పెద్దలందరూ కూడా అమలు చేశారు. మన కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ పెద్దలందరూ కూడా రోజువారీ కూడా చెప్తున్నారు, ఈ ప్రభుత్వం చెవులో పువ్వులు పెట్టి కాలయాపన చేస్తుంది, చిత్తశుద్ధి లేదు. ఈ రోజు ఈ నీళ్లు నిధులు నియామకాల పేరుతో 1200 మంది అమరవీరుల సాక్షిగా ఆ ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అమరవీరులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, అమరవీరులకు గృహాలు ఇవ్వలేదు, ఏది కూడా చేయలేదు. కేవలం టైంపాస్ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ సామాజిక తుల్యం కానీ సామాజిక న్యాయం కానీ చేయాలంటే అది భారతీయ జనతా పార్టీకి సాధ్యం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.